కేంద్రం నుంచే నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అయితే ప్రాజెక్టులో దోపిడీ కోసమే బాబాలా చేశారని కౌంటర్ ఇచ్చారు అంబటి. అంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు 14-19లో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే